తెలంగాణ బీజేపీలో మార్పులకు సంకేతాలు. జాతీయ కమిటీలో రాష్ట్ర నేతలకు నో ఛాన్స్. ఎందుకు నో ఛాన్స్ అనేది కూడా చెప్తా ఉన్నారు. గ్రూపు రాజకీయాలు, ఢిల్లీకి ఫిర్యాదులపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికైనా మారాలని హితవు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా హైకమాండ్ కొత్త వ్యూహం. బండి సంజయ్కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతూ ఉంది. వీళ్ళందరి కలయిక మంచిదే, చాలా మంచిది వీళ్ళందరి కలయిక. ఎందుకంటే ఎస్పెషల్లీ వీళ్ళు ముగ్గురు ఒకరంటే ఒకరికి పడని నేపథ్యం ఉంది. ఇప్పటికైతే కలిసిళ్ళు. ఇక్కడ కిషన్ రెడ్డికి ఇక్కడ రాజాసింగ్కు మొత్తమే పడతలేదు. కిషన్ రెడ్డి చేపట్టే రాజాసింగ్ నాదాన్ అయితే ఉన్నాడు. కట్టర్ హిందుత్వ ఎజెండాతో గోమాతలను రక్షించే ఒక రక్షకుడిగా ఉండి కూడా ఆయన మీద 100 కేసులు పెట్టినా కూడా బెదరకుండా ముందుకు సాగుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకటైతే నెక్స్ట్ అధికారంలోకి రాబోతుంది భారతీయ జనతా పార్టీ అన్న చర్చ జరుగుతుంది. వీళ్ళకి ఇక్కడ ఛాన్స్ లేదు అంటే డికే అరుణను, ఈటల రాజేందర్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు అన్న ఇంకొక చర్చ జరుగుతుంది. కేంద్ర మంత్రివర్గంలోకి వీళ్ళని తీసుకొని ఇక్కడ బండి సంజయ్ దూకుడుగా వ్యవహరించే బండిని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు. ఇక్కడ రఘునందన్ రావు ఉన్న సబ్జెక్టును యూజ్ చేసుకుంటే ముందుకు వెళ్ళొచ్చు అన్న ఇంకొక కోణం మాత్రం వినిపిస్తుంది. అసలు రాజాసింగ్కు కన్నెర్ర చేయడానికి కారణం ఏందో ఒకసారి చూద్దాం. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ కేంద్రంగా బీజేపీ నాయకత్వం వ్యూహం మార్చుకుంటున్నట్లు కనిపిస్తుంది. పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తాజాగా ప్రకటించిన బీజేపీ జాతీయ కమిటీలో తెలంగాణకు చెందిన నేతలకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో జాతీయ స్థాయిలో కొనసాగిన తెలంగాణ నేతలను కూడా తాజా కమిటీలో కొనసాగించలేరు. మరి నిజంగా ఇప్పుడు వేరే పార్టీలలో చూడండి మీరు, ఒక పార్టీ జాతీయ ఒక మంచి పొజిషన్లో కాంగ్రెస్లోనో లేదంటే మనం ఇక్కడ ఉన్న బీఆర్ఎస్లోనో లేదంటే ఇక వేరే పార్టీలలో ఒక మంచి నేతకు ప్రియారిటీ రాలేదనుకో, వాడు ఇమ్మీడియట్లీ వేరే పార్టీలకు దునుకుతారు. మరి ఇంత జాతీయ ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసింది, ఇక్కడ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. అయినా పక్కన పెడితే ఇంకా ఏదో వస్తుంది, పార్టీ కోసం ఏదో చేయాలి, నా దేశం కోసం నేను ఏదో చేయాలని బీజేపీ వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఆ విషయంలో మెచ్చుకోవచ్చాలని. ఇక తెలంగాణపై బీజేపీ కొత్త వ్యూహం ఏంటిది? అసలు దక్షిణాదిలో తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన బీజేపీ అధిష్టానం రాష్ట్ర పార్టీకి కొత్త దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. వరుసగా కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించడం, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే సమయంలో రాష్ట్ర నేతలను పూర్తిగా తెలంగాణలో పార్టీ బలోపేతం వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టేలా చేయడానికి జాతీయ కమిటీలో అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. గ్రూప్ రాజకీయాలపై రాజాసింగ్ ఫైర్ అవుతూ ఉన్నారు. జాతీయ కమిటీలో తెలంగాణ నేతలకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణలో ప్రతిసారి ఏం జరుగుతుందో చెప్తా పూర్తి స్థాయిలో. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అది కూడా కాదు. పూర్తి స్థాయిలో రాజకీయాలు ఆధిపత్య పోరు కొనసాగుతున్నాయని అన్నారు. ఒకరిపై ఒకరు ఢిల్లీకి ఫిర్యాదులు చేయడం వల్లే పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు చోటు దక్కలేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని రాజాసింగ్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడుగా పోరాటం చేయాల్సిన సమయంలో నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. నేతలంతా కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అంటున్నారు. రాజాసింగ్ ప్రజెంట్ వాస్తవంగా పార్టీలో లేడు. అలా అని ఇంకో పార్టీకి పోతాడా అంటే జనసేనకు పోయేది లేదు, వైసీపీకి పోయేది లేదు, టీడీపీకి పోయేది లేదు, కాంగ్రెస్కి పోయేది లేదు, బీఆర్ఎస్కి పోయేది లేదు. ఆయన ఎజెండా హిందుత్వ ఎజెండా. ఆయన కొన్ని విషయాలలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆచితూచి వ్యవహరించాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది అని ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినప్పటికీ వినకపోవడంతో ఆయన పక్కన పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అంటే కేంద్ర మంత్రులపైనే బీజేపీ అధిష్టానం పైనే పదే విమర్శనాస్త్రాలు చేయడంలో ఆయన పక్కన పెట్టినట్టు సమాచారం. బట్ ఎక్కడ కూడా ఆయన పైన కాషాయ కార్యకర్తలకు ప్రేమ తగ్గదు, ఆయనకు బీజేపీ పార్టీ పైన ప్రేమ తగ్గదు. మరి ఈ ప్రేమ ఎక్కువనే ఉంటుంది. చిన్న మనస్పర్ధాలతో
వాళ్ళకు మధ్యలో డిస్టర్బెన్స్ అవుతా ఉంది. మళ్ళీ ఇక్కడ రాజాసింగ్ని కూడా యాక్టివేట్ చేస్తే ఎవడు గెలిచిండే 2023 తీసేసాయి. అంతకుముందు ఎలక్షన్లలో బీజేపీ నుంచి ఎవడైనా గెలిచిండే రాష్ట్ర వ్యాప్తంగా ఏకైక సింగిల్ మొగోడ్లాగా సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు గోషమాల ఆయన ఒక్కడే గెలిచిండు. మరి నీ పార్టీని కాపాడినట్టే కదా, అక్కడ ఆయన ఒక్కడే గెలిచిండు కదా, పార్టీని కాపాడినట్టే కదా. సో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా పరిగణలోకి తీసుకొని ఆయనను కూడా యాక్టివ్ చేస్తే ఇక్కడ మంచి జరుగుతుంది. కాకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇక్కడ రాజాసింగ్కు మాత్రం అసలు పడట్లేదు, పొసకడం లేదు. మరి ఏందో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటుంది. కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తే కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. డిపాజిట్ రాదానే లంకల దీపక్ రెడ్డికి? డిపాజిట్ రాదా? కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది బంపర్ మెజార్టీతో? కనీసం కిషన్ రెడ్డి నైతిక బాధ్యత కాదా? ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఆయన సొంత నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఒక ఎమ్మెల్యేకు డిపాజిట్ రాకుండా పోతున్నది. ఆయన ఫెయిల్యూర్ కాదు అక్కడ? అది చెప్దాం. ఇక ఇంకా ఏం ఫోకస్ పెట్టింది అన్నది చూద్దాం. బీజేపీ హైకమాండ్ అసంతృప్తిగా ఉందా? తెలంగాణ బీజేపీ నేతల పనితీరు, పరస్పర విభేదాలపై అధిష్టానం అసంతృప్తిగా ఉందనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో కొనసాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బలమైన పోరాటం చేయాలని హైకమాండ్ భావిస్తుండగా నేతల మధ్య ఆధిపత్య పోరు, గ్రూప్ రాజకీయాలు ఆ లక్ష్యానికి అడ్డంకిగా మారుతున్నట్లు పార్టీ నాయకత్వం గుర్తించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే జాతీయ స్థాయి పదవుల కంటే రాష్ట్రంలోనే కీలక నేతలను పూర్తి స్థాయిలో పని చేయించేలా బీజేపీ వ్యూహం రూపొందించిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వీళ్ళ మధ్య ఆధిపత్య పోర అసంతృప్తిగా ఉంది అంటే అసంతృప్తిగానే ఉంది. ఎందుకు అసంతృప్తిగా ఉంది? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఏ గ్యారంటీ అమలైనాయి, ఏ 420 హామీలు అమలైనాయి? నా అక్క చెల్లెళ్ళకి ఇస్తా ఉన్న 2500 రూపాయలు ఇవి. ఆ అక్క బిడ్డకు పెళ్లి చేస్తే తులం బంగారం ₹1,00,000 ఎటువైనాయి? అక్క పిల్ల జర కాలేజీకి పోతుంటే స్కూటీ ఇస్తాన్నారు, ఆ స్కూటీ ఎటుపోయింది? 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తున్నారు, 4000 6000 చేస్తున్నారు, ఎటుపోయింది? దివ్యాంగ పరిస్థితులు ఎటుపోయినాయి? తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డల పరిస్థితులు ఎటుపోయినాయి? అమరవీరులకు ఇస్తాను 25 రూపాయల పెన్షన్లు ఎటుపోయినాయి? తెలంగాణ ఉద్యమకారులకు స్థలాలు ఇస్తానే ఆ స్థలాలు ఎటుపోయినాయి? వీటన్నిటిపైన ఉద్యమం చేయాల్సిన బీజేపీ నాయకులు ఎవరికి వానే యమునా తీరులా వెళ్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది, ప్రజలలో ఉంటుంది బీఆర్ఎస్. బీజేపీ వాళ్ళేమో ఏసీ గదులలో ఉంటున్నారు. ప్రెస్ మీట్లు పెడితే వస్తారానే పబ్లిక్? హోటళ్ళల్లో కూర్చొని నీట్గా రెడీ అయ్యి 3 బొట్లు పెట్టుకొని నీట్గా రెడీ అయ్యి గంట సేపు రెడీ అయ్యి ఫుల్ చిల్డ్ ఏసీ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని తిడితే మీకు ప్రజలు వస్తారు మీ దగ్గరికి. మళ్ళీ సంగ్రామ యాత్రలు అనుకొని ముందుకు పోతే కదా పబ్లిక్ దగ్గరికి పోతే కదా ఎవరికైనా ప్రజలు వచ్చేది. అది టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఏదైనా. చిన్న పార్టీలు పెట్టుకున్న వాళ్ళు యాక్టివ్ అవుతూ ఉన్నారు. మీకేం రోగం అవుతుంది అని అడుగుతుండు రాజాసింగ్, నేను కాదు. ఇక బండి సంజయ్ దగ్గర పోదాం. బండి సంజయ్కి రాష్ట్ర బాధ్యతలు. మరోవైపు బండి సంజయ్ను జాతీయ రాజకీయాల నుంచి తప్పించడం వెనుక కూడా కీలక వ్యూహం ఉందనే చర్చ తెలంగాణ బీజేపీలో జరుగుతుంది. ఇంకా తప్పించలేదు, ప్రజెంట్ కూడా సెంట్రల్ మినిస్టర్గానే ఉన్నాడు. నాకున్న సమాచారం మేరకు ఇదే అసిస్టెంట్ సహాయ హోంమంత్రిగా కంటిన్యూ చేస్తూ ఇటు రాష్ట్ర బాధ్యతలు ఇస్తారు అన్న చర్చ జరుగుతుంది. దాంతో ఆయనకు క్యాడర్తో పాటు ఆయనకు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు కాబట్టి కార్యకర్తలను అర్ధరాత్రి కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినా కూడా బండి సంజయ్కి ఫోన్ చేసి ఉరుకుతాడు, ఇమీడియట్లీ పోతాడు. అందులోంచే క్యాడర్ మొత్తం ఆయన వెనకాల ఉంటారు. ఎస్పెషల్లీ యూత్. బీజేపీలో కులాలు మతాలు, నేను మున్నూరు కాపోని, నేను గౌడును, నేను పద్మశాలను, ఇవన్నీ ఏం పట్టించుకోరు. మళ్ళా బయట పెట్టినవా హిందువే, కాలు బయట పెడితే ఏ కార్యకర్త కోసమైనా వెళ్తాడు. ఎవరికి కులం అనేది అడగరు. మరి దాంట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు ఒకసారి.
బండి సంజయ్కు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు జాతీయ రాజకీయాల నుంచి తప్పించి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం, నేతల మధ్య సమన్వయం పెంచడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కొత్త వ్యూహాన్ని అమలు చేస్తుందనే చర్చ సాగుతుంది. తాజా పరిణామాలు తెలంగాణ బీజేపీలో రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులకు సంకేతాల అన్నది ఆసక్తికరంగా మారిన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ మాత్రం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 1.5 year అయిపోయింది. ప్రజెంట్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పనిచేయబట్టి ఇంకొక 6 నెలలు అంటే 2 సంవత్సరాలు టర్మ్ ఉంటుంది ప్రతి రాష్ట్ర అధ్యక్షుడికి. ఆ 2 సంవత్సరాల టర్మ్ కంప్లీట్ అవడంతోనే ఈలోపు బీజేపీలో ఉన్న చిన్న ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసుకుంటున్నారు. ఇక్కడ డాక్టర్ కె లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ బండి సంజయ్ కలయిక ఒక్కసారి ఉలిక్కిపడే విధంగా చేసింది. తదనంతరం బండి సంజయ్ నివాసంలో కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా మొత్తం మంది బండి సంజయ్ నివాసంలో ఢిల్లీలో ఉన్న నివాసంలో కలిసి సమస్యలను పరిష్కరించుకున్నట్టు సమాచారం అయితే అందుతూ ఉంది. తదనంతరం ఏం చేయాలి అనే దిశానిర్దేశం చేసినట్టు కేంద్ర వర్గాల నుంచి మాత్రం సమాచారం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏం చేయాలి, రాష్ట్రంలో ఇప్పటికీ నేను వేరు, మీరు వేరు, నువ్వు వేరు, నీ గ్రూపు నా గ్రూప్ అని గ్రూపులను ముందు పెట్టుకుంటే బీజేపీ ఓదరా నాయన. ఎప్పుడైతే మీరు గ్రూపులను ముందు పెట్టుకొని ఈ విధంగా మీరు ముందుకు పోతే మీరు సెంట్రల్ మినిస్టర్ అయినా, మీరు పెద్ద ఎంపీలు అయినా, మీ స్థానంలో వేరే వాళ్ళని మాత్రం ఇక్కడ చోటు కల్పిస్తాం, మిమ్మల్ని కింది స్థాయికి పడేస్తామని బీజేపీ అధిష్టానం గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. దెబ్బకు దిగొచ్చిండ్లు అందరూ ఒకరిపైన ఒకరు కుట్రలు చేయడం ఆపేసి కలిసికట్టుగా ముందుకు వెళ్తున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. రానున్న మంత్రివర్గ విస్తరణలో డీకే అరుణకు చోటు దక్కుతూ ఉంది. ఒక మహిళా రిజర్వేషన్ కోట కావచ్చు, ఒక రెడ్డి సామాజిక వర్గం కావచ్చు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఇక్కడ బలోపేతం చేయాలన్నా, మహిళలను బలోపేతం చేయాలన్నా మేము ఒక మహిళకి ఇచ్చినాం, ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినామని ఇక్కడ డీకే అరుణకు మంత్రివర్గంలోకి స్థానం రాబోతుందన్న చర్చ జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముద్రా సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్కు పదవి వరించబోతుంది. మంచి పదవి అన్నది ఇంకొక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈటెల రాజేందర్ ముద్రా సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన నేత. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అణువణువు తెలిసిన ఉద్యమ నేత. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కేసీఆర్ తర్వాత ఈటెల రాజేందర్ తర్వాత హరీష్ రావు అన్న కోణంలో తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని ఎన్నిసార్లు పోటీ చేయమన్నా అన్నిసార్లు బై ఎలక్షన్స్కి వెళ్ళి గెలిచిన నేతగా ఈటెల రాజేందర్ ముద్రపడ్డారు. వీళ్ళందరికీ తోడు ఎంపీలలో మంచి సబ్జెక్ట్ ఉన్న రఘునందన్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలలో కట్టర్ కాషాయ కార్యకర్తలు ఎమ్మెల్యే లైన్లు కాబట్టి ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కావచ్చు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కావచ్చు, ఇక్కడ గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కావచ్చు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు ఉన్న సబ్జెక్ట్ ఒక్కసారి మీరు అసెంబ్లీ జరుగుతూ పాయల్ శంకర్ సబ్జెక్ట్ చూడండి. పర్ఫెక్ట్గా అనాలిసిస్తో మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి బిడ్డలందరినీ కలుపుకొని ముందుకు పోయి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ వస్తే మాత్రం 100% అధికారంలోకి వస్తుందని ఇక్కడ రాజాసింగ్తో పాటు కాషాయ కార్యకర్తలు అనుకుంటున్నారు. మరి ఎప్పుడు వస్తుంది అంటే మరో 2-3 నెలలలో ఇక్కడ బండి సంజయ్ చేతికి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది అని మన దగ్గర ఉన్న సమాచారం. అది ఎంతవరకు ముందుకు పోతుందో